పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు భారతదేశంలోని సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నింటి ధరలు భారీగా పెరిగాయి. ఆదాయాలు పెరగకపోయినా రోజువారీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో జీతం మూరెడు, ఖర్చు బారెడు అన్న చందంగా సాధారణ కుటుంబాల పరిస్థితి తయారైంది. ప్రతి నెల కుటుంబ బడ్జెట్ను నెట్టుకురావడం మధ్యతరగతి వర్గాలకు పెను సవాల్గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ముడి చమురు మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురైంది. ప్రారంభంలో బ్యారెల్కు $69 ఉన్న భారత బాస్కెట్ క్రూడ్ ధర మార్చి నాటికి ఏకంగా $113 మార్కును దాటేసింది. ఆ తర్వాత ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆగస్టులో తిరిగి ఉద్రిక్తతలు చెలరేగడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $90కు పైనే నిలకడగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఈ మార్పులు దేశీయ ఇంధన ధరలను ఒక్కసారిగా పెంచేలా చేశాయి. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు $7.50 వరకు పెరగడంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ $102.12, డీజిల్ $95.20 ఉండగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ ధరలు మరింత భారంగా మారాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోయి పాలు, కూరగాయలు, కిరాణా సరుకుల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.45% చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి ముడి చమురు ధరలు తగ్గితేనే సామాన్య ప్రజలకు ఈ ద్రవ్యోల్బణ భారం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.